హైదరాబాద్ అంటేనే అనేక చారిత్రక కట్టడాలకు నిలయం. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాల డిజైన్స్, మోడల్స్ మారుతున్నాయి. అందుకే ఓల్డ్ కార్స్, బైక్స్ ఇప్పటి జనరేషన్ కు పరిచయం చేస్తోంది డెక్కన్ హెరిటేజ్ క్లబ్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లుంగ్నీ పార్క్ లో వింటేజ్ షో నిర్వహించారు. నిజాం నవాబుల చరిత్రను తెలిపేలా వింటేజ్ కార్స్, ఓల్డ్ స్కూటర్స్, బైక్స్ తో ప్రత్యేక షో నిర్వహించింది డెక్కన్ హెరిటేజ్ క్లబ్. తెలంగాణ ప్రభుత్వం టూరిజం శాఖ సహాయంతో ఈ షో ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. 1924 నాటి కార్లు, 1914 నాటి పోర్ట్ బైక్స్ ప్రదర్శనకుంచారు. వింటేజ్ షో చూసేందుకు జనం క్యూ కట్టారు. మోటార్ కార్స్, 80 మోటార్ సైకిల్స్, 20 స్కూటర్లను వింటేజ్ షోకి తీసుకొచ్చారు. కార్లలో 12 వర్షన్స్, 25 కంపెనీలకు చెందిన మోటార్ సైకిల్స్ ఉన్నాయి. లాంబ్రెటా స్కూటర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వారసత్వ వాహనాలను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు. 15 years కి ఈవెంట్ చేస్తున్నాము. అవేర్నెస్ ఆఫ్ ఓల్డ్ మోటార్ సైకిల్స్, ఓల్డ్ కార్స్. హైదరాబాద్లో ఒకప్పుడు చాలా కార్స్, మోటార్ సైకిల్ ఉండేటివి. సో ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ హెల్ప్తోని అండ్ పోలీస్ హెల్ప్తోని అండ్ టూరిజం హెల్ప్తోని ఎవ్రీ ఇయర్ ఇక్కడ వీఆర్ కండక్టింగ్ అన్ ఈవెంట్ టు షోకేస్ దేర్ కార్స్ అండ్ మోటార్ సైకిల్స్. ఇక్కడ ఓల్డెస్ట్ కార్ వచ్చేసి 1924 అండి. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ కార్, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ ఓల్డెస్ట్ మోటార్ సైకిల్ వచ్చేసి అక్కడ నార్టన్ డామినేటర్ ఆఫ్ 1914. ఈ మోడల్ 1957 లాంబ్రెటా అంటారు దీన్ని. లాంబ్రెటాస్లో ఇప్పుడు ఈ పక్కకున్న లాంబ్రెటాస్ హెడ్ లైట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది బాడీ హెడ్ లైట్ ఉంటుంది దీనికి ఒక సైడ్ కార్ ఉంటుంది. నేను ఇది బయట మధ్యప్రదేశ్ నుంచి కొన్నాను. ఒక సోనీ గారు అని, ఆయన కూడా వింటేజ్ కలెక్టర్ యాక్చువల్లీ. సో మేమందరం ఇది ఒక ప్యాషన్ మాకు, ఈ కలెక్షన్ ఆఫ్ వింటేజ్ వెహికల్స్ ని. 15 ఏళ్లుగా ఆగస్టు 15, జనవరి 26న వింటేజ్ షోను నిర్వహిస్తున్నారు. ఇప్పటి జనరేషన్ కు ఓల్డ్ కల్చర్ ను తెలిపేలా ఈ షో ఉందన్నారు సందర్శకులు. సెల్ఫీస్ తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ జనరల్ గా వస్తాము, మామూలుగా అనిపిస్తుంది. ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఉంది. కొంచెం కాదు, చాలా స్పెషల్ గా ఉంది. చూస్తున్నాము కొత్త కొత్త వెహికల్స్, బైక్ స్టన్స్ అన్ని చూస్తూ సూపర్. ఇది 1924 మోడల్ ఆస్టిన్ 7. ఈ బండి ఇంగ్లాండ్ ది బండి. ప్రస్తుతం ఇక్కడ ఉంది బండి. పాతకాలం రోజుల్లో రాజా మహారాజు వాళ్ళు ఆ టైంలో కొన్ని ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చిన బండికి ఎగ్జిబిషన్ బండి తీసుకొచ్చిన మనకి చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ వింటేజ్ బైక్స్ చూడడానికి వచ్చాను. ఇది స్కూటీ అని అంటే నాకు కూడా ఇది బైక్ ఓనర్ అక్కడ ఉన్నారు, నచ్చింది, అడిగాను. సో వన్ రైడ్ ఒకసారి తీసుకున్నామని. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. చాలా పాత బండ్లు ఉన్నాయి, చాలా రైడ్ చేసాము, చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా పాత బండ్లు ఉన్నాయి, ఇప్పటి వరకు మేము చూడలేము అలాంటి బండ్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఇండియన్ కలెక్షన్ తో పాటు ఇటలీ, ఇంగ్లాండ్, అమెరికన్ బ్రాండ్స్ కు చెందిన 2 వీలర్స్, 4 వీలర్స్ వింటేజ్ షోలో ఆకట్టుకున్నాయి.